ఏం జరుగుతుంది? లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం ఏంటి? సాయిరెడ్డి గారు ఇప్పుడు ఎందుకు కోటరీని టార్గెట్ చేస్తున్నారు, జగన్ గారిని హైప్ చేస్తున్నారు? ఇక్కడ ఒకటండి, విజయసాయి రెడ్డి గారు అసలు కేసిరెడ్డి మీద ఈ మద్యం కేసులో కుంభకోణం నుంచి బయటికి రావడానికి కేవీ రావు యొక్క కాకినాడ పోర్టు సంబంధించిన దాంట్లో అక్రమంగా లబ్ధి పొందారు అని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క షేర్లు వాళ్ళకి అప్పచెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి ఈ మద్యంలో కుంభకోణం జరిగింది, దీంట్లో కేసిరెడ్డి ప్రధాన భూమిక పోషించాడు, కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని చెప్పేసి ప్రకటించాడు. నేను మిగతా విషయాలు కూడా బయట పెడతాను, బట్టలు తీస్తానన్న పదాలు కూడా వాడాడు. అవును. దాని ప్రాతిపదికగా విచారణ కొనసాగింది. ఇలా సుడిబాగోక అన్ని ఆధారాలన్నీ కూడా మటుమాయం చేశారు. సోషల్ మీడియాలో టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేశాడు. చేసిన తర్వాత వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్లు ఈ కేసులో అప్రూవర్ గా మారిపోయారు. మారిపోయి జరిగిన వాస్తవాలన్నీ కూడా సత్యప్రసాద్కి మిథున్ రెడ్డి ఏం చెప్పాడు, నీకు ఐఏఎస్ హోదా వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఆయన తీసుకొచ్చేసి ఈ మద్యం కుంభకోణంలో ఇరికించాడని చెప్పేసి అని, అలాగే ఇవన్నీ ఏ విధంగా చేతులు మారినాయి, పాలసీ ఏ విధంగా మార్పు చేశారు, ఎవరి పాత్ర ఏమిటి మొత్తం చెప్పారు వాళ్ళు. అంతేకాకుండా డిస్టిలరీకి సంబంధించినటువంటి యజమానులు కూడా విచారించారు, వాళ్ళు క్లియర్ గా చెప్పారు. విజయసాయి రెడ్డి గారు మిగిలిన వాళ్ళు ఏ విధంగా మనుషులను పంపి ఏ విధంగా చేశారో అవన్నీ ఆధారాలన్నీ కూడా గ్యాదర్ చేసింది. అంతకన్నా విజయసాయి రెడ్డి ఏం చెప్పాడంటే, మిథున్ రెడ్డి కేసిరెడ్డికి మిగిలిన వాళ్ళకి వ్యాపార నిమిత్తం 100 కోట్ల రూపాయలు అప్పిమ్మన్నాడు, అప్పు ఇప్పించమన్నాడు. దాని ద్వారా నా బంధువు కుటుంబానికి చెందినటువంటి అరవిందో గ్రూప్ సంస్థ నుండి 100 కోట్ల రూపాయలు ఇప్పించారన్నారు. అది బ్యాంక్ స్టేట్మెంట్ కూడా స్పష్టంగా నిరూపణ అవుతున్నాయి. ఇది సాధారణ అప్పు కాదు, ఇది క్విడ్ ప్రోకోకు సంబంధించిన అప్పు, అంటే ప్రతిఫలం ఆశించి చేసిన సాయం అని ఈడీ అనుమానిస్తా ఉంది. ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మిథున్ రెడ్డి ఏమంటాడు, నేనెమ్మలేదు, నా మీదతో చేస్తున్నాడు విజయసాయి రెడ్డి అంటాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఈ రోజున ఈ కేసులో కొంత ముందుకు అడుగులు వేయడానికి దోహదపడుతుంది. మనం కూడా ఆయన ఈడీ ముందు అనేకమైన డాక్యుమెంట్లు ఇచ్చారన్నారు. ఆ డాక్యుమెంట్లు పట్టుకొని వెంటనే ఈడీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం, అక్కడి నుంచి దాన్ని పరిశీలించడం ఇవన్నీ చేశారు. ఆయన బయట చెప్పింది వేరు, లోపల చెప్పింది వేరు అని అనిపిస్తా ఉంది. రెండోది ఇంకోటి, ఆయన ఎక్స్ లో ట్వీట్ చేసింది ఏంటి, అమ్ముడు పోయిన కోటరీ మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి, భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుందో ఇప్పటికైనా గుర్తించండి అంటే వెనిజులాకు సంబంధించిన అధ్యక్షుడిని ఆయన భార్యని అరెస్ట్ చేసిన సంఘటన ప్రస్తావించాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి, పరోక్షంగా ఏమి ప్రజలు అది ఆ సంకేతాలు ఇస్తా ఉంది. జగన్ గారి అంత సైన్యం ఉన్నా, అంత సిబ్బంది ఉన్నా, ఎటువంటి ప్రతిఘటన లేకుండా అమెరికా సైన్యం ఆ యొక్క దేశ అధ్యక్షుడిని ఆయన భార్యని తీసుకెళ్ళింది. అదే పరిస్థితి ఇక్కడ ఉత్పన్నం కాబోతుందని పరోక్షంగా హెచ్చరించినట్టుగా సంకేతాలు రావటం లేదా? అవును, డెఫినెట్ గా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోళ్ళు, ఆయనకి తెలిసి జరగలేదు అంటాడు. అవును, కొద్దిసేపు ఆయన మాట విందాం. అసలు ప్రభుత్వంలో మిథున్ రెడ్డి గాని లేకుంటే విజయసాయి రెడ్డికి గాని సంబంధం లేదు, అలానే ఎక్సైజ్ శాఖతో సంబంధం లేదు, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పాలనతో సంబంధం లేదు. ఇటు ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎంపీ. అవును, కానీ ఎక్సైజ్ శాఖ సంబంధం లేకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చొని ఏ విధంగా రాష్ట్ర పాలసీని, మద్యం పాలసీని మార్పు చేస్తారు? అసలు వీళ్ళకి సంబంధం ఏమిటి అంటే, ప్రభుత్వ అధిపతికి కానీ లేకుంటే ఆ యొక్క శాఖ మంత్రికి కానీ సంబంధం లేకుండా చేశారు అని అంటే విజయసాయి రెడ్డి బుక్ అయినట్టే.
మిథున్ రెడ్డి బుక్ అయినట్టే, స్వయం కృప ఆధారం వాళ్ళు ఆరోపించుకుంటే ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళు ఎలా పాలసీ చేశారు, దాన్ని ఎలా ఈ ప్రభుత్వం అమలు చేసింది, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా క్విక్ ప్రోకు పాల్పడ్డారు, ఏ విధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారు, ఏ విధంగా విదేశాల్లో ఆస్తులు కొన్నారు, ఏ విధంగా బంగారాలు, ఆస్తులు, రియల్ ఎస్టేట్లు ఏ విధంగా వచ్చినాయి, ఇవన్నీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా సిట్టు విచారణలో అర్థమవుతోంది కదా. మరి ఇన్ని ఎలాగొచ్చినాయి? ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వంలో పాలనలో మీరు ఎంటర్ అయిపోయి, మీకు సంబంధం లేని దాంట్లో ఎంటర్ అయిపోయి, ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చోకుండా ప్రైవేట్గా ఇంట్లో, మీ సొంత ఇంట్లోనో ప్రైవేట్ ప్రాంతాల్లో కూర్చొని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ పాలసీని నిర్ధారిస్తారు? అవును, ఇది చెప్పొద్దా? కాకపోతే ఇక్కడ ఏంటంటే వాస్తవాలన్నీ వస్తూ ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ దగ్గర నుంచి, దస్త్రాల దగ్గర నుంచి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం డిస్ట్రాయ్ చేశారు ఎవిడెన్స్ అంతా కూడా. ఆ డిస్ట్రాయ్ చేసిన ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్లో నివేదిక ద్వారా అవన్నీ వెలుగు చూసినాయి. అదే ఇలా డెడ్లీ వెపన్ అయిపోయింది వాళ్ళకి. నిందితులందరూ డిలీట్ చేసిన వాట్సాప్ చాట్లు కానీ వాయిస్ మెసేజ్లు రికవరీ అయ్యాయి. ఎవరెవరికి ఎంత వాటా వెళ్ళాలి, మద్యం సిండికేట్ని ఎలా నడపాలి అనే అంశాలపై అధికారులకు ఈ నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలు అందులో ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇవి కోర్టుకు తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తాయనే విషయాన్ని ఇక్కడ వాళ్ళకి తెలుసు. అందువల్లే వీళ్ళు ఆల్రెడీ కొంతమంది యాజమాన్యం, డిస్టిలరీ యాజమాన్యం కానీ లేదంటే సాక్షులు కానీ చాలా స్పష్టంగా మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారము స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవరి పాత్ర ఏంటి, మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, అలానే విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి, ఈ సొమ్ము ఏ విధంగా కలెక్ట్ చేశారు, ఏ విధంగా బ్లాక్ మనీని వైట్ మనీ చేశారు, ఎలాగా షెల్ కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ వచ్చింది. ఈడీ కూడా మీకు తెలిసే ఉంటుంది, 20 సంస్థల మీద ఏకదా ఒకేసారి దాడి చేసి అనేక టెక్నికల్ ఎవిడెన్స్ ని, డాక్యుమెంట్లని స్వీకరించింది అది. అవును. కాబట్టి ఈడీ ఇన్ని ఆధారాలతో దగ్గర పెట్టుకొని అని పిలుస్తా ఉంది. విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని మిథున్ రెడ్డిని అడిగింది, రేపు మిథున్ రెడ్డి చెప్పిన దాని మీద విజయసాయి రెడ్డిని పిలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఆయన ఒకటైతే ఒప్పుకుంటున్నాడు విజయసాయి రెడ్డి, ఇది మధ్యలో నేరం ఏమి జరగలేదు, అక్రమాలు జరగలేదు అంటలా. మీరు అబ్జర్వ్ చేయండి, అంటలేదు. జగన్ గారికి సంబంధం లేదు అంటున్నాడు. కేసిరెడ్డి క్రిమినల్, మేము తర్వాత వాడిని గుర్తించాము, వాడే ఈ యొక్క అక్రమ మద్యానికి కర్త కర్మ క్రియ అని చెప్తున్నాడు. అవును. కాబట్టి ఎక్కడ కూడా ఈ మద్యంలో జరిగిన అక్రమాలు జరగలేదు, అంతా అబద్ధము, ఏమీ లేదు అంటలా. అవును. కేసిరెడ్డిని టార్గెట్ చేసి చెప్తూ ఉన్నాడు. అవును.